బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు శంషాబాద్లోని నోవెటల్ హోటల్లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, పార్టీ కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ ప్రచార వ్యూహంపైన కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే 5 న్యాయ్ గ్యారంటీలు పార్టీ మేనిఫెస్టోలోని నెల రోజుల్లో ప్రతి ఇంటికి ఎలా తీసుకెళ్లే అంశంపై కేసీ వేణుగోపాల్ నేతలతో చర్చలు జరపనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల సభల ఏర్పాట్లు, వాటికి సంబంధించిన షెడ్యూల్ పైన సమీక్ష చేయనున్నారు. ఏఐసీసీ నిర్వహించిన సర్వేల్లో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నోవెటల్ హోటల్లో కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణమయ్యి, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తుంది. దానిలో భాగంగా ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు రానున్నారు. మరికొద్ది సేపట్లో నోవెటల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలందరితోని సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలిచే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగబోతా ఉంది. దీనిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విడుదల చేసిందో మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతోని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. ఆ అంశాన్ని ఈ నెల రోజుల్లో ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అట్లాగే 5 న్యాయ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాదరణ పొందే విధంగా ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థులతోని ప్రచారం చేయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికోసం ఇవాళ కీలకమైన సమావేశాన్ని కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తా ఉన్నారు. దీంతో పాటు ఇంకా 3 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్లో తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీకి క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీ వేణుగోపాల్ అభ్యర్థులకు సంబంధించిన వడపోత కార్యక్రమంలో ఇవాళ అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. దీంతో పాటు రాష్ట్రానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ త్వరలో రాబోతున్నారు. వీరి ఎన్నికల ప్రచార సభకు సంబంధించి ఏర్పాట్లు, అట్లాగే ఇప్పటికే నల్లగొండ పార్లమెంటు సభ పరిధిలోని మిర్యాలగూడెం, అట్లాగే భువనగిరి పార్లమెంటు పరిధిలో చోటుప్పల్, ఈ 2 ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని చెప్పి ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ 2 సభలకు సంబంధించిన ఏర్పాట్లు, అట్లాగే రానున్న లోక్సభ ఎన్నికల ప్రచార సభకు సంబంధించి రాహుల్ గాంధీ కూడా చాలా అనేక సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా కేసీ వేణుగోపాల్ సమీక్షించబోతా ఉన్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక, అట్లాగే మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లటం, దీంతో పాటు ఎన్నికల్లో ఏదైతే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారో అంతర్గతంగా పార్టీ సర్వే చేస్తా ఉంది. ఈ సర్వేలో అభ్యర్థులు ఎవరైతే వెనకంజలో ఉన్నారో వారిని మరి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే కేసీ వేణుగోపాల్ ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. కిరణ్ మై. రైట్ వాసు, థ్యాంక్ యూ.